భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. హల్లెలూయా. ఏంటంటే ఇంకా ఏంటి తర్వాత విషయాలు, అన్ని తర్వాత విషయాలు. నువ్వు భయపడవద్దు, భయపడవద్దు. మరి ఏం చేయాలి? చెప్పింది చేయాలంటే. హల్లెలూయా. జ్ఞానం అక్కడ ఏం చెప్పాడు? ఆయన సొంత మాట అది. ఒక దైవజనుడు ఎప్పుడు తన సొంత ఉద్దేశాన్ని చూపిస్తాడా? దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు, తన ఇష్టాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకోసము? తన పిల్లల క్షేమం కోసం. తన పిల్లలు నశించిపోవడం ఏ తండ్రి కన్నా ఇష్టమా? తన పిల్లలు ఒకలాంటి ప్రభావానికి, నాశనానికి గురైపోవడం ఏ తండ్రి తల్లిని ఇష్టపడతారా? మరి పరమ తండ్రి అయినా ఆయన ఎందుకు ఇష్టపడతాడు? దేవుడు ఎంతసేపు కోరుకునేది ఎవరి కోసము? మన బాగు కోసమే కదా. అదేనండి మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ అభివృద్ధి, ఈ లోకంలో ఈ లోకాన్ని జయించి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం కోసమే కదా ఆయన కోరుకునేది. అలాంటప్పుడు మనం ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆయన పట్ల మనము ఉంటే ఇంకా ఏంటి? ఆయనకు ప్రథమ స్థానం ఇస్తే. హల్లెలూయా. అదే కదా ఇక్కడ అన్నాడు. ఏమన్నాడు? చూడండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. మొట్టమొదటి విషయం. ఇంకా రెండో మాట లేదు. అక్కడేంటి? చెప్పింది చేయండి. ఎవరో కానాను విందులో చెప్పినట్లు చేశారా లేదా? అక్కడ నీరు ద్రాక్షరసంగా మార్చబడిందా లేదా? పేతురు ఆయన చెప్పినట్లుగా ముందుకెళ్ళి వల వేశాడా లేదా? కానాను విందులో సృష్టి జరిగింది. పేతురు జీవితంలో ఇక్కడ సృష్టి జరిగింది. పేతురు చేసిన జీవితంలో కూడా గూడు మెట్ల దగ్గర సృష్టి జరిగింది. సృష్టి చచ్చుబడిన కాలు చేతులు జీవం పొందుకోవడం సృష్టి కాదా? సృష్టి కాదండి. దేవునికి మహిమ కలుగును. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చారేపతి విధవరాల విషయంలో ఆ కొంచెము బుడ్డిలో ఉన్న కొంచెమును పట్టెలో ఉన్న ఆ పట్టెడు పిండి నూనె తరిగిపోకుండా వాళ్ళు కరువు తీరేంత వరకు వాళ్ళ ఆహారం దొరకాలంటే అక్కడ ఏం చెప్తున్నాడు? మొదట నేను చెప్పింది నేను చెయ్యి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? ఆయన చెప్పింది వినాలి కదా. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? నేను చెప్పింది చేయి, కొంచెం లోపలికి వెళ్ళి వాళ్ళవి. అంతేనండి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? ఈయనేం చెప్తున్నాడు? అక్కడ చూడు, అక్కడ ఏం చెప్తున్నాడు? అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. నీ సమస్యలు ఎన్నున్నా నాకు అనవసరం, నీ బాధలు ఎన్నున్నా నాకు అనవసరం. అర్థండి. చూడండి, నీ అభివృద్ధి కోసం నువ్వు వ్యాపారం చేస్తున్నావు అమ్మా.